మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లల్లో రకరకాల కొత్త ఇన్ఫెక్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో అలాంటి వాటిల్లో అసలు సమ్మర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మన దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ డాక్టర్ ఎం హేమసుందర్ అయితే మన దగ్గర ఉన్నారు. సో ఆయన మాటల్లోనే పిల్లలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సమ్మర్ సీజన్లో అని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సమ్మర్ సీజన్లో పిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది డాక్టర్ గారు? ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. సో ఎండలు భయంకరంగా ఉండొచ్చు. అస్సలు ఎండ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాటన్ డ్రెస్సెస్సే వేయించండి. ఫ్రీక్వెంట్గా సిప్స్ ఆఫ్ వాటర్, స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఒక పెద్ద వాటర్ బాటిల్ ఇచ్చి అది వాళ్ళు వచ్చినప్పుడు కల్లా కంప్లీట్ అయిపోయేలాగా అట్లీస్ట్ 1 లీటర్ వాటర్ బాటిల్ ఇవ్వండి. తిరిగి ఇంటికి వచ్చినప్పుడు కల్లా వాటర్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. స్కూల్లో లైక్ మధ్యాహ్నం ఆటలు కానీ ఎండల్లో ఆటలు కానీ ఆడకుండా ఉంటే చాలా బెటరు. హీట్ స్ట్రోక్ డెవలప్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. సో హీట్ స్ట్రోక్ అంటే బాగా హీట్ ఎక్స్పోజ్ అయినప్పుడు హై ఫీవర్ వచ్చేయడం, వాంతులు, విరోచనాలు, నీరసం, కళ్ళు తిరగడం ఇలాంటివి రావచ్చు. సో ఏమాత్రం డౌట్ వచ్చినా సరే ఫ్లూయిడ్స్ ఇంట్లో మజ్జిగ ఇవ్వచ్చు, కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు. బాగా లిక్విడ్స్ ఎక్కువ తాగించండి. అండ్ తడిగుడ్డ అంటే ఒక టవల్ బాగా చల్లని వాటర్తో ఒళ్ళంతా స్పాంజింగ్ చేయించండి. సో ఏమాత్రం నీరసంగా ఉన్నాడు, ఎండ నుంచి వచ్చి బాగా నీరసం అవుతున్నాడు, వాంతులు అవుతున్నాయి, ఫీవర్ వస్తుందని ఏమాత్రం డౌట్ వచ్చినా వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి అయితే చూపించండి. సో సమ్మర్లో ఇంటి పట్టున ఉండేలా చూసుకోండి. మ్యాక్సిమం బయటికి వెళ్లకుండా చూసుకోండి. మీరు ఈ దాహంతో ఏ కూల్ డ్రింక్సో తాగకుండా కోకోనట్ వాటరో, మజ్జిగో, బార్లీనో ఇలాంటి హోమ్ ప్రిపేర్డ్ లిక్విడ్స్ వాళ్ళకి అవైలబుల్గా ఉండేలాగా మీరు ట్రై చేయండి.